హాయ్ అండి, నేను ఏం చెప్పబోతున్నానంటే మీకు అందరూ నన్ను గడపకి ఇట్లా స్వస్తిక్ వేసేవేంది అని అడుగుతున్నారు. స్వస్తిక్ ఎందుకు వేసానంటే ఇట్లా ఇటు ఇటు 2 గీతలు ఇటు 2 గీతలు వేసాను. ఇక్కడ మళ్ళీ స్వస్తిక్ వేసి ఇటు 2 గీతలు ఇటు 2 గీతలు వేసాను. ఇది ఎందుకు వేసానంటే మన అష్టలక్ష్మిలో గజలక్ష్మి ఉంటుంది కదా, గజలక్ష్మి అని ఏనుగుని గజలక్ష్మి అంటారు. ఏనుగు పాదం అంట ఇది స్వస్తిక్. ఏనుగు పాదం, ఏమో ఏనుగు కాళ్ళు. ఈ ఏనుగు పాదము ఏనుగు కాళ్ళు. మన ఇంట్లో ఎప్పుడు గలగల గజలక్ష్మి తిరుగుతుంటుందని మనకి అది స్వస్తిక్ వేసుకుంటే మంచిదని ఆచార్య అనంతకృష్ణ స్వామి ఒకప్పుడు చెప్పాడు, గడపలకి స్వస్తిక్ వేసుకున్నాను. నాకు ఆయనది ఫాలో అవుతాను, అందుకని నేను గడపలకి వేసుకున్నాను. ఇట్లాగే దేవుడి గూటికి కూడా స్వస్తిక్ వేసుకున్నాను. ఇది గజలక్ష్మి అంటారు కదా, ఏనుగు పాదం. ఇది స్వస్తిక్. ఏనుగు అరికాలు ఉంటుంది కదా, పాదం. ఇది స్వస్తిక్. ఏమో 2 కాళ్ళు, ఈ 2 కాళ్ళు, ఈ 2 కాళ్ళు, ఇది పాదము. గజలక్ష్మి అని ఏనుగుని అంటారు కదా, ఈ 2 ఏనుగు పాదాలు, ఈ 2 ఏనుగు కాళ్ళు. అందుకని గజలక్ష్మి ఇంట్లో ఉంటుందని ఇట్లా అటు ఇటు చంద్రాకారంలో, చంద్రుడు ఆకారంలో ఇట్లా వేపించాను. గజలక్ష్మి మన ఇంట్లోనే ఇట్లా కూర్చుంటుందని. చూసారా? చిన్న దేవుడు గుడి. నైట్ కదా, ఇప్పుడు వినాయకుడిని పెట్టాము. చిన్న చిన్న విగ్రహాలు, వినాయకుడు, సత్యనారాయణ స్వామి, ఈ గోల్డెన్ టెంపుల్ లక్ష్మీదేవి, మన కులదైవం వెంకటేశ్వర స్వామి, ఇది అమ్మవారు కాశీ అన్నపూర్ణేశ్వరి. ఇదిగండి అష్టలక్ష్మి. ఇది మేము తిరుపతిలో తెచ్చాము, 20 సంవత్సరాలు అయింది. ఇది శ్రీపేట మా కింద. ఇదేమో అష్టలక్ష్మి, 8 లక్ష్ములు ఉంటాయి. ఇది థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడు గజలక్ష్మి అని చెప్పాను కదా, మన ఆడవాళ్ళు కూడా ఇంట్లో మొక్కలు నిండా బొట్టు పెట్టుకొని, చేతుల నిండా గాజులు వేసుకొని, కాళ్ళకి పట్టీలు పెట్టుకొని, కూడా పెట్టుకొని, కమ్మలు పెట్టుకొని, కళ్ళ పూలు పెట్టుకొని, ఇంట్లో కలకల్లాడుతూ తిరుగుతూ ఉంటే ఎప్పుడు ఏడుపు కాకుండా ఎప్పుడు నవ్వుతూ ఉంటే ఆ గజలక్ష్మి ఇంట్లో తెలిసినట్టు ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నారు. అందుకే ఎప్పుడు పూలు పెట్టుకోవడం మొరటైపోయింది జనానికి. గాజులు వేసుకోవడం మీరు గాజులు వేసుకొని ఇంట్లో చేతుల నిండా గాజులు వేసుకొని తల్లో పూలు పెట్టుకుంటారని కామెంట్లు చూడండి. పూలు ఎంత రేట్ అయినా కూడా పూలు కొనుక్కొని పెట్టుకుంటామంటారు. మన ఊళ్ళో పూలు కొనుక్కోరు, పెట్టుకోరు. చెట్లు ఉన్నా కూడా వదిలేస్తారు. కాబట్టి అందరూ పూలు పెట్టుకుంటారని, చేతి నిండా గాజులు వేసుకుంటారని ఆశిస్తున్నాను. కాళ్ళకు మెట్లు కూడా పెట్టుకోకుండా తిరుగుతున్నారు కొంతమంది. కాళ్ళకు మెట్లు, గాజులు, పూలు కంపల్సరీగా పెట్టుకుంటారని ఇంట్లో అదే లక్ష్మీదేవిని అనుకుంటున్నాను. అందరూ అదే అంటారు. మామిట్లో కూడా ఇంట్లో ఆడవాళ్ళు చల్ల పూలు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని ఉంటే లక్ష్మీదేవి అని వాళ్ళు ఎప్పుడు పూలు గాజులు వాళ్ళు వదలరు. అట్లాగే మనోళ్ళు కూడా పూలు గాజులు పెట్టుకొని ముత్తైదుగా నిండుతనంగా ఇంట్లో గల్లలు ఆడుతూ తింటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.